ఆలోచించడానికి లేదు. భారతీయ జనతా పార్టీ అదొక నిశ్శబ్ద యుద్ధం చేస్తుంది, తెలివైనటువంటిది అధినాయకత్వం. ఇక్కడ వాళ్ళకి బుర్రలు ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ వాళ్ళు గ్రహించారు. దక్షిణాదిలో ఆంధ్రాలో అతిపెద్ద మైనస్ ఏంటంటే మనం చేస్తున్నా చెయ్యట్లేదని చెప్తున్నారు కాబట్టి పొత్తుకు అందుకనే ఒప్పుకున్నారు. ఇప్పుడు చేస్తున్నారని వాళ్ళ నోటితోనే చెప్పించారు, రోజు చెప్పిస్తున్నారు. అదిగో అది ఇచ్చారు. ఇదివరకు ఈనాడు జ్యోతి ఇచ్చినా కూడా చంద్రబాబు బతినిలాడితే ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తే ఇచ్చారు, ఇట్టా రాసుకొచ్చేవాడు. ఇప్పుడు మోడీ ఇస్తున్నాడు, మోడీ ఇస్తున్నాడు, మోడీ ఇస్తున్నాడు. అట్లాగే చంద్రబాబుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అంత ప్రయారిటీకి ఇస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తే రాయరు కదా, ఏం చెప్తేనే రాస్తారు. అది కాబట్టి దాన్ని బట్టి ఈ మాటలు బీజేపీ వాళ్ళు చెప్తే రాస్తారా? నేను అంటోంది అదే. ఆ విధమైనటువంటి పబ్లిసిటీ వచ్చేందుకు వాళ్ళు పూర్తిగా పని చేపిస్తున్నారు. అంటే వాళ్ళ మీదన ఒకప్పుడు వీళ్ళు వస్తే వినాశనం, వీళ్ళే రాష్ట్రం. అప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ కానీ ఇవన్నీ గొడవ చేసింది ఏంటి, ఆంధ్ర నాశనం చేసేశారు అన్నట్టు. ఇప్పుడు ఆంధ్రాను బాగు చేసిందే బీజేపీని వాళ్ళ నోటితోనే చెప్పిస్తున్నారు. కానీ అది బాబు ఉండడం వల్ల కూటమిలో, లేదంటే పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల సాధ్యమని అనుకోరా వీళ్ళు చెప్పడం వల్ల? తెలుగుదేశం వాళ్ళు అట్టాగే అనుకుంటారు, జనసేన వాళ్ళు అట్టాగే అనుకుంటారు. వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటి, తటస్థులు. అది వాళ్ళకైతే వెళ్తుంది కదా, రీచ్ అవుతుంది కదా. అవును అవును. కానీ జగన్మోహన్ రెడ్డి సాధించలేంది కూటమి ప్రభుత్వం సాధిస్తుంది అనే సంకేతం ఏమైనా వెళ్ళిందా మొన్న ఆ సభ తర్వాత అవన్నీ ఆ ప్రకటనలు?